కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. హోలీ రాబోతోంది. మనకు ఇప్పుడు వచ్చే ఈ సీజన్ ఎండాకాలం అయితే ఏమంటారు, మామూలుగా రంగుల పండుగ, వసంతోత్సవం రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటూ ఉంటారు. కొన్ని దగ్గరలో ఒక రోజుగా జరుపుకుంటారు, కొన్ని దగ్గరలో 2 రోజులుగా జరుపుకుంటారు, కామదహనం అంటుంటారు. ఇవి రకరకాలుగా అంటే రంగుల మయంగా ఉంటుంది ఆ రోజంతా కూడా. నిజంగా అసలు హోలీ జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి. ముందుగా దాని గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కామదహనం అనేది ప్రధానంగా మనం దీని యొక్క విశేషం. ఇక్కడ ఏంటంటే దీనికి ఒక కథ ఉందమ్మా. ఇది శివమహాపురాణంలో ఉన్న కథ. ఓకే. ఈ శివమహాపురాణంలో ఏంటంటే మీకు స్వామివారికి ఇక్కడ తారకాసుర అనేక రాక్షసులు వరాలు పొందారు ఆ సమయంలో వరాలు పొందినప్పుడు దేవతలందరూ భయపడుతుంటారు. తారకాసురు లాంటి రాక్షసులన్నీ కూడా ఉద్భవించారు. మరి వీళ్ళందరినీ ఎలా సంహారం చేయాలి ఏంటి అనేది వాళ్ళకొక ఇది ఉంటుంది. అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఎలా మనం పరిష్కారం చేయాలి, మరి దీన్ని పరిష్కారం ఎట్లా, తారకాసురు సంహారం జరగాలి, తారకాసురుడేమో వరాలు పొందాడు, మరి దీన్ని ఎలా మనం పూర్తి చేయగలుగుతాం అన్నప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తాడు, శివుడినే దీనికి ఆయన్ని అడగాలి, ఎందుకంటే వాళ్ళ ప్రణయంతో ఉండేటువంటి కుమారుడే సంహరింపజేస్తాడు తారకాసురుణ్ణి అని. మరి ఈయన ప్రణయం జరగాలంటే ఎట్లా? ఈయనకేమో సతీ వియోగం నడుస్తుంది అప్పటికే. సతీ వియోగంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న కథ ఏంటంటే సతీ వియోగానికి పూర్వం కూడా ఇంకో కథ ఉంది. అసలు పార్వతిని చేసుకోవడానికి అవకాశం కూడా ఏంటంటే ఈ కామదహనమే. పార్వతీదేవి వివాహం జరిగింది ఇప్పుడు కామదహంతో ప్రారంభమైంది. ఇక్కడ ఏంటంటే చిన్న కథ ఏంటంటే చాలా వినవలసిన కథ. ఇక్కడ రతి మన్మధుల కథ వినాలి. ఈ కామదహనం అంటే కూడా అదే. రతి మన్మధుల కథ ఏంటంటే ఇక్కడ మన్మధుడు మరి వీళ్ళ ప్రణయాన్ని కల్పించాలంటే దేవతల్లో ఒకరు ఉండాలి కదా, దానికి సంబంధించి అని మన్మధుడు ఏం చేస్తాడంటే 5 బాణాలు ఎక్కువ పెడతాడు శివుడి మీదకే ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు. ఈ ముద్రలు ఎప్పుడైతే ఎక్కువ పెడతాడో శివుడు తన 3వ కంటితో భస్మం చేసేస్తాడు మన్మధుడిని. అక్కడ విషయం ఏంటంటే దైవ ప్రేరితం, అంటే దేవతలకి ఫ్లేవర్ కోసమని పంపించారు అక్కడ, అంటే దేవతలకి మంచి జరగాలని పంపించారు. కానీ శివుడు ఏం చేస్తాడు, భస్మం చేసేస్తాడు. అంటే నన్ను ధ్యానం నుంచి నిమగ్నం నుంచి బయటపడేస్తున్నాడు ఏంటి, దేవతలు అయి ఉండి కూడానని వెంటనే 3వ కంటితో చంపేస్తాడు. రతీదేవి విలపిస్తూ ఉంటుంది అక్కడ. అప్పుడు విలపించే సమయంలో మీ క్రోధాగ్రికి అప్పుడే రతీదేవి చెబుతూ ఉంటుంది, శివుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన మూల విరాట్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకరు లయకారకులు, వాళ్ళు ఉద్దేశించే మనం కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళని మనం ఏమీ అనకూడదు అని అంటే ఇంద్రుడు చెప్తాడు, ఆయన నువ్వు వెళ్ళకపోతే మాకు ఇక్కడ కష్టం, మళ్ళీ రాక్షసులను చంపటం అనేది, ఆయన ప్రణయానికి వెళ్ళాలి అని అంటే ఏదో రకంగా దాన్ని ప్రారంభం చేయాలి కార్యక్రమాన్ని బ్రహ్మ సూచించడం జరుగుతుంది. అలా సూచించడంతోనే ఈ ఇంద్రుడు మన మన్మధుని పంపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది. కైలాసంలో ఇంకా రతీదేవి విలపిస్తూ ఉంటుంది. సరికి శివుని అడుగుతుంది, ఏంటి స్వామి ఉండే ఈయన నాకు ఈ మన్మధుడిని ఈ విధంగా మీరు సంహరింపజేస్తే సృష్టి ఎలా నడవాలి అని. ఎందుకంటే సృష్టిలో కూడా వీళ్ళిద్దరు లేకపోతే ఇంకొక దాన్ని ఎవరైనా చూడాలి అని అంటే వీళ్ళిద్దరు ఉండాల్సిందే. రతి మన్మధుడు లేకపోతే ఇప్పుడు మీకు ఒక వస్తువు ఉందండి, ఉదాహరణకి ఆ వస్తువును కొలాలంటే మీకు నచ్చాలి కదా, ఫస్ట్ దాని మీద ధ్యాస వెళ్ళాలి కదా. మన అది వెళ్ళాలి అంటే దాని మీద ప్రేమత్వం రావాలి కదా, ఎంత చూడంగానే ఎంత బాగుంది అనే ఒక తత్వం రావాలి నీ దానిలో నుంచి అని అంటే, ప్రేమతత్వం రావాలంటే ఎలా, వీళ్ళిద్దరు ఉంటేనే కదా, వీళ్ళిద్దరు ఉంటేనే పుడుతుంది. వీళ్ళిద్దరు ఉంటే ఎలా పుడుతుంది అయ్యా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఉపమానం ఏంటంటే మా ఇక్కడ మన్మధుడు ఏంటంటే అట్రాక్షన్, అనుభూతిని కల్పించేది రతీదేవి. ఓకే, అంటే ఆ 2 ఉంటేనే దాని యొక్క లక్షణం అనేది కలుగుతుంది. ఆ ప్రోడక్ట్ కొంటే మనకు ఆ విషయం తెలుస్తుంది. అంటే ఏదైనా అక్కడ కొంటే కనుక అంటే వీళ్ళిద్దరూ లేనిది సృష్టి ధర్మం జరగదు. మరి వీళ్ళిద్దరు ఇక్కడ మరి ఈయన శివుడు అప్పుడు చెప్తాడు, సూక్ష్మ శరీరమై నీకు కనబడుతూ ఉంటాడమ్మా, సమయం వచ్చినప్పుడు ఇతనికి పూర్తి సశరీరంగా నీకు ఉంటాడు అని చెప్పంటాడు.
అక్కడికి అయిపోతుంది, ఇంకా అక్కడికి కంప్లీట్ అవుతుంది. ఈ శివుడి వివాహం చేయాలి, మరి ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇక్కడేమో ఈయన కలిసి ప్రేమతత్వం కల్పిద్దామంటే ఇక్కడేమో ఈయన పోయినాడు, మరి ఇప్పుడు ఇంకోటి అయింది, ఇప్పుడు ఎట్లా ఏంటి? చివరికి ఏదో విధానంగా శివుడు తెలుసుకుంటాడు, అసలు ఇవి ఎందుకు ఈ దేవతలు ఈ విధంగా చేశారు అనే విషయం తెలుసుకుంటాడు. విష్ణుమూర్తి వెళ్తాడు, ఈశ్వర మీరు ఇచ్చినటువంటి వరాలతోని ఇక్కడ బాగా రాక్షసులు, తారకాసులు రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, మరి దీన్ని సంహారం చేయాలంటే నీవే సంహారమూర్తివి కదా, లయకారకుడివి కదా అని అంటే, సరే దీనికి ఎలా మీరు చేయాలనుకుంటే అలా చేయండి అని అంటే, అప్పుడు శివుడే సాక్షాత్తు వీళ్ళందరినీ కూడా సనక సనందాన మనుషులు అందరిని పిలిపించి దీని సలహాలు సప్తఋషులతో సలహా దించి హేమవంతుడి దగ్గర పంపించి నీ కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఆమె కఠోరంగా తపస్సు చేస్తుంది కింద. హేమవంతుడి కుమార్తె ఆ పార్వతినిచ్చి వివాహం చేస్తే కనుక దీనికి పరిష్కారం అవుతుంది అనగానే సప్తమహర్షులు వెళ్ళి హిమవంతుడిని ప్రేరేపిస్తారు, ఇలా సాక్షాత్ ఈశ్వరుడిని పెళ్లి చేసుకోండి. అక్కడ విష్ణుమూర్తి కూడా ఉంటాడమ్మ అక్కడ, ఎందుకంటే హిమవంతుడు విష్ణుమూర్తి భక్తుడు ముఖ్యంగా చెప్పాలంటే. అక్కడ విషయం అది నారదుల ద్వారా పంపిస్తాడు. నారదులు పంపిస్తే అంతటి సుందరాంగుడు ఇంకెవరు లేరు అని అంటాడు. అయితే ఇక్కడ విషయం పరిగ్రహించాల్సిన విషయం ఏంటంటే, అందం ఆకారం విషయం కూడా ఇక్కడ చెప్తాడు. మనం ఉన్నాం అందం ఆకారం మనం అంటూ ఉంటాం, ఆ విషయాలు ఇక్కడ చాలా విషయంగా అసలు శివుడు తన ఒక ఆకారం గురించి ఎంత విషయం తెలిసాడు, ఇక్కడ ఏ విధంగా కనబడ్డాడు హిమవంతుడికి అనేది మనం చూడాల్సిన విషయం. ఎప్పుడైతే సప్తర్షికి పంపిస్తారో మేనకాదేవి అడుగుతుంది, మా అల్లుడు అంటే ఎట్లా ఉండాలి, స్టేటస్ అది ఎలా ఉంటుంది, రాజా ఎంత ఎకరాలు, అవన్నీ మనం రిక్వైర్మెంట్లు అడుగుతా ఉన్నాం కదా మ్యారేజ్లలో. ఇక్కడ కామధనం గురించి తెలియాలి మా విషయాలన్నీ కూడా, ఎందుకంటే అసలు కామధనం కీడు పండుగ అంటున్నారు చాలా మటుకు, అంటారు ఇది కీడు పండుగ అని చెప్పి అంటారు, కానీ ఇందులో అంతరార్థం చాలా విశేషం దాగుంది. ఇప్పుడు ఇక్కడ పార్వతీ కళ్యాణం జరిగే ఘట్టం కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ పార్వతీదేవి చివరికి వివాహానికి వస్తాడు, వివాహం చేసుకుంటాడు, ఇంకా అంత అయిపోతూ సప్తఋషులు చెప్తారు, మేనకాదేవికి అరుంధతి వచ్చి చెప్తుంది, ఇలా ఈశ్వరుడు ఇలా ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన ప్రకటితమైన స్వరూపం ఎక్కడైనా కూడా లయకారకుడు అని అన్ని విశేషాంశాలు చెప్తుంది. చెప్పిన తర్వాత వివాహానికి మొగ్గుతారు, వివాహం జరుగుతుంది మొత్తానికి. అప్పుడు పార్వతీదేవి చిన్న కోరిక కోరుతుంది వివాహం తర్వాత. ఏంటా కోరిక అంటే, స్వామి ఒక చిన్న మనవి మాది కోరిక అన్నది. ఏంటని ఫస్ట్ కోరిక ఎవరైనా తీరుస్తారు కదా అడగంగానే. అప్పుడు పార్వతీదేవి, మీరు మనకు వివాహం కాకముందర మన్మధుడిని భస్మీపట్లం చేశారు, అది యాక్చువల్గా ఏంటంటే అక్కడ జరగాల్సిన సంఘటన ఏంటంటే, అక్కడి నుంచే మనకు లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణం తెలపబడింది. అక్కడ మళ్ళీ కనెక్టివిటీ అక్కడికి వస్తుంది. అది చెరుకు బాణం పట్టుకొని అమ్మవారు పట్టుకొని ఉంటుంది, ఆ చెరుకు సంహారం మీరు చేశారు, అక్కడ చెరుకు పట్టుకున్న బాణాన్ని పట్టుకొని ఉన్నాడు మన్మధుడు, అలా మీరు సంహారం చేశారు కాబట్టి మళ్ళీ పునర్జీవితం చేయాలంటే అప్పుడు విషయం తెలుసుకుంటాడు. అయ్యో తెలుసో తెలియకో నేను ఆయన్ని చంపాను కదా అని మళ్ళీ మన్మధుడు బతికిస్తాడు, సశరీరంగా బతికిస్తాడు. అప్పటి నుంచి సృష్టిలో ఇంకా మళ్ళీ పుట్టుక, మళ్ళీ ప్రేమతత్వము అంతా కూడా పొందుతడం స్టార్ట్ అవుతుంది. అది కామదహనం. ఏంటంటే సృష్టిలో కామ్యించేటువంటి స్వరూపం మళ్ళీ పుట్టాలి అని అంటే శివ కళ్యాణం, లీలా కళ్యాణం అంటారు అక్కడ, అందుకే శివ లీలా కళ్యాణం అంటారు. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం కామదహనం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆపేక్షగా దేన్ని మనము ఆశించకూడదు, కామ్యాన్ని భగవత్ ప్రేరితంగా ఆశించాలి, భగవత్ ప్రేరితంగా వదిలేయాలి. అంటే స్వామి నీవే నాకు దిక్కు, ఇక్కడ ఇంకా నీవే నాకు కావాలి, కామధనం నీలో ఉండేటువంటి కోరికలను నశింపజేసి మాకు తత్పదాన్ని పొందించడానికి అవకాశం ఇవ్వాలి అని ఈ కామధనం యొక్క ఉద్దేశం. అందుకనే మీరు శ్రీ విద్యాపాసకులకు వెళ్తే గనక ఈ లలిత భట్టారిక పుట్టినటువంటి నవరాత్రులు ఏవైతే మళ్ళీ వసంత నవరాత్రులు అని అంటారు, అదే వసంతోత్సవంగా ప్రారంభమైంది. అంటే అమ్మవారికి వసంతోత్సవానికి స్టోరీ సంబంధించింది ఇదే పెట్టుకోవాలి అక్కడ. అంటే వసంత నవరాత్రులు ఎలా ఉద్భవించాయంటే కారణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి వసంత నవరాత్రులు అనేది. వసంతం అంటే ఏంటి? కొత్తదనం, మళ్ళీ కొత్తదైనటువంటి ప్రపంచాన్ని మనం మెల్లిగా మళ్ళీ ప్రారంభం చేస్తామని, దాన్ని ఉగాది అని ఇంకో పండగ మనం మార్చాం. ఇలా ఈ కామదహనానికి అంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. ఇది ఏదో మనం చిన్న పండగగా మనం అనుకుంటున్నాం. ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఏమైందంటే పాడ్యమి రోజు మేము కళ్ళల్లో అన్ని చల్లుకుంటూ ఉన్నారు. అదే మనకు బృందావనంలో కృష్ణుడికి చాలా అద్భుతంగా చేస్తారు. ఇది ఒక
పెద్ద ఉత్సవంగా చేస్తారు. బృందావనంలో కృష్ణుడు, ద్వారకలో కానీ, బృందావనంలో కానీ, మధురలో కానీ. మళ్ళీ మనకు పుష్కర అని చెప్పి ఒక పెద్ద పండగ ఇది. రాజస్థాన్లో పుష్కర అని ఉంటుంది. బ్రహ్మ ఏకైక దేవాలయం అది ఉంది. అక్కడ పుష్కరంలో దీని కలర్స్ ఆఫ్ ఫెస్టివల్ అని చెప్పి అక్కడ బోట్లకి రకరకాల రంగులతోని అలంకరింపజేసి పెద్ద ఫెస్టివల్ గా చేస్తారు. అక్కడ ఈ బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి పండగగా అక్కడ చేస్తారు. ఇది పుష్కర అని చెప్పి మనకు రాజస్థాన్ లో పెద్ద పండగ. వాళ్ళకి దాదాపు వారం రోజులు సెలవులు ఉంటాయి అక్కడ. వారం రోజులు 5 రోజుల దాకా సెలవులు ఉత్సవాలుగా చేస్తారు బ్రహ్మదేవుడి గుళ్ళు అక్కడ. కాబట్టి కామధనంలో ఒక విశేషం ఏంటంటే నూతన ఉత్తేజాన్ని పొంది మళ్ళీ నూతనమైనటువంటి సాంప్రదాయబద్ధంగా మనము మళ్ళీ అవన్నీ కూడా పాపాలు ఏవైతే నశింపజేసి పుణ్యాన్ని ముట్టగట్టుకునే సమయంగా ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలి అని చెప్పి ఈ వసంతోత్సవానికి సంబంధించి దీన్నే కామదహనం అని ముందర రోజు ఒక అనేక రకాలైనటువంటి కట్టెలు మన ఇంట్లో ఉండే సామాగ్రి తీసుకొచ్చి, అంటే వీటి మీద మీకు ధ్యాస వ్యాపకం లేకుండా ఉండటానికి అని చెప్పి మీ ఇష్టమైన పదార్థాలు వేయమంటారు. ఇక్కడ భోగిలు అట్లా కాదు, పనికిరాని వస్తువులు వేసేస్తారు. ఇక్కడ మాత్రం ఇష్టమైన పదార్థాన్ని వేయమంటారు కామదహనంలో మాత్రం. అంటే ఇక్కడికి అక్కడికి భోగిలో కూడా మంటే, అగ్నిదేవుడే అక్కడ కూడా, ఇక్కడ అగ్ని. అగ్ని ఏంటంటే 3 అండి మనకి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ ముగ్గురే దేవతలు కనిపించేవాళ్ళు, మిగతా ఎవరు కనిపించరు. కాబట్టి ఈ ముగ్గురు దేవతలతోనే మనం లింకప్ అయి ఉంటాం. అందుకనే అగ్నిముఖవి సర్వాదేవత అని అంటాం. కాబట్టి కామధనం ఏంటంటే ఇలా కామధనం యొక్క ఉత్సవ విశేషం ఇది. ఇలా ఉత్సవాన్ని విశేషంగా మనం చేసి, ఈ కామధనం ఏంటంటే చతుర్దశి నాడు సాయంత్రం వేళ చేసి పౌర్ణమి రోజు రంగులు చల్లుకోవాలి. పౌర్ణమి వాళ్ళ చల్లుకొని పూర్ణతిథి అంటారు. పూర్ణతిథి అంటే మళ్ళీ మన వసంతం, అంటే మళ్ళీ మనకు కాంతి విపరీతంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ కొత్త కాంతులతో వసంతాన్ని మనం మొదలు పెడతాం. వసంతం అంటే ఏంటంటే మనము ఈ పెళ్లిళ్ళ సమయంలో సున్నాన్ని పసుపుని రాసి పెట్టుకునేవాళ్ళు. అప్పటి కలర్లు అన్నీ లేవు. అందుకని మీకు పాత బట్టల్లో, పెళ్లికి బట్టల్లో రాసేవాళ్ళు, చల్లుకునేవాళ్ళు వసంతం. అది ఒక్కసారి చల్లితే పోదు మళ్ళీ. అది సున్నము పసుపు వేసి తయారు చేసేది, దాన్ని వసంతం అంటాం. అది వసంతం యొక్క ప్రాముఖ్యం. అంటే సున్నం ఏంటంటే దేనికి వాడతాము అంటే మనకు వైట్, పూర్తి మన ఒక వైట్ తనాన్ని మనం ప్రశాంతమైన మనస్సు అనుకోండి. అక్కడ మళ్ళీ పసుపు ఏంటిది, శుభానికి సంకేతం. ఈ 2 కలిపి మనం పూసుకునేది ఏంటి, వసంతం. కాబట్టి తద్వారా పుణ్యకార్యాలు మళ్ళీ శుభ కార్యక్రమాలు నెరవేర్చుకొని మంచిగా శుభంగా ఉండాలందరూ అని చెప్పి ఈ కామధనాన్ని మనం కోరుకుంటాం. అందుకని కోరికలన్నీ ప్రదక్షిణాల క్రమంలో చేసి అక్కడ వదిలేయాలి. అలాగే నీళ్లు పోస్తూ వదిలేస్తారు చుట్టూతా. ఉత్తర భారతదేశం వాళ్ళు నీళ్లు పోస్తారు, చుట్టూతా నీళ్లు పోసి చల్లేసేసేసి దాన్ని రక్షగా పెట్టుకుంటారు. ఆ బొట్టుని మనకు ఉండేటువంటి చెడు కానీ, దుష్ట శకునాలు కానీ, లేదైనా మనకు ఉండేటువంటి ఏదైనా అవయోగాలు ఉన్నా కానీ దాన్ని ధారణ చేస్తారు, తిలకంలాగా ధారణ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి బాగా బొట్టు పెడతారు దాన్ని, ఈ గాల్లో వచ్చేటువంటి పోవడానికని. అంటే శివుడు భూతనాథుడు కదా, అలా ఆ బొట్టు తిలకంగా ధారణ చేస్తారు. ఇది కామధనం యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్నే హోలీ వసంతోత్సవంగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకొని అందరి జీవితాల్లో కూడా అనేక రంగులు ఏవైతే పులుపుకున్నారో ఆ రంగుల్లో కూడా మంచి స్వేచ్ఛత ఉండి వెళ్ళాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.